హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం అయితే నిమ్మ తోట తీసుకొచ్చాను. మొత్తం వచ్చేసరికి 17.5 ఎకరా అనమాట. చెట్లు అయితే చాలా బాగున్నాయి. అందులో కొంత నేల అటువైపు ఎంటీ నేల ఉంది. మధ్యలో వచ్చేసరికి కొంచెం ఎంటీ నేల ఉంటే అక్కడ ఖర్జూర చెట్లు వేసి మిగతా మొత్తం చాలా బాగుంది. ఎకరా వచ్చేసరికి ఇది 12 lakhs చెప్తున్నారు. సో మీకైతే డ్రోన్ షాట్లో అయితే చాలా క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ డ్రోన్ షాట్లు చూడండి, ఆ తర్వాత దీని గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను మీకు. సో మీరు డ్రోన్ షాట్లో చూశారు కదా, చూడండి ఇటువైపు నుంచి ఎంత నీట్గా ఉందో. సో ఇలాగుంది మొత్తం, ఒకే విధంగా శుభ్రంగా ఉంది తోట. మధ్యలో కొంచెం మొక్కలు పోయినాయి, ఆడైతే ఆల్రెడీ ఖర్జూర వేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇది కౌలుకి కూడా ఏరోళ్ళు కౌలుకు చేస్తున్నట్టు, ఆల్రెడీ కౌలు కూడా బాగానే ఇస్తున్నా అని చెప్పారు. సో మనకు వచ్చేసరికి ఈ కిందకి మీదకి మొత్తం అనమాట 17.5 ఎకరం. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్స్ ఇబ్బంది లేదు. మొత్తం 3 బోర్లు ఉన్నాయి. ఇది మన ఖమ్మం నుంచి వచ్చేసరికి 20 kilometers వస్తుంది. మీకు ఏదన్నా ఏ సిటీ నుంచి అని కావాలన్నా ఖమ్మానికి లొకేషన్ చూసుకోండి, డిస్టెన్స్ మీకు తెలుస్తుంది. ఖమ్మం నుంచి 20 kilometers. సో పొలంలోకి అయితే కార్ ఇట్లా వెళ్తుంది, ఇబ్బంది లేదు. దారి అయితే చాలా బాగుంది. చూడండి మనకి రైట్ సైడ్ మొత్తం నిమ్మ తోట ఇది. సో బోర్ వాటర్ కూడా నేను చూసినప్పుడు బాగానే వస్తున్నాయి, ఫుల్ గా వస్తున్నాయి. మొక్కలన్నీ చాలా బాగున్నాయి. మధ్యలో 1 ఎకరమో 1.5 ఎకరం వరకు అయితే మొక్కలు లేవు. వాటిలో ఏంటంటే వీళ్ళు ఖర్జూరం వేస్తారు, మిగతా మొత్తం ఓకే. చూడండి మొత్తం మనకేంటంటే వీళ్ళు మొన్న కాయలు కోసారంట, అందుకని ఆకులు రాలిపోయి ఉన్నాయి. లేకపోతే తోటది చాలా బాగుంది. పర్సనల్ గా చేలో కాలు వచ్చేది ఇబ్బంది లేదు. ఒక 2 kilometers 1.5 kilometer మట్టి రోడ్డు, అక్కడ మొత్తం ఫుల్ తార్ రోడ్ అనమాట. ఖమ్మం నుంచి మనకు 20 వస్తుంది. తూర్పు పడమర ప్లేస్ అనమాట, ఇది పడమర వైపు. సో ఈ కార్నర్ నుంచి పడమరలో ఇలా కిందకి వెళ్ళిపోయింది లోపలికి ఈ తోట అంతా. ఇలాగా మీకు ఎంట్రన్స్ లో కూడా చూపిస్తాను అన్నట్టు. మీకేంటంటే ఇది అంతా నిమ్మ చెట్లు వేస్తే కదా, అప్పుడు ఇది చెట్లు వేయలేదంట, అందుకని చెప్పి ఇది మామూలుగా మొన్నైతే మొక్కజొన్న వేస్తున్నారు. చూడండి ఎంత బాగుంది మొక్కజొన్న. మీకు ఎదుర 2 షెడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నీట్గా. ఇది అనమాట నేల కూడా ప్యూర్ రెడ్ సాయిల్. నేల కూడా చూపిస్తాను ఒకసారి చెట్ల దగ్గర ఎంత బాగుందో. నేల కూడా ప్యూర్ రెడ్ సాయిల్ అనమాట. సో ఇదన్నమాట తోట. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. సో ఇది ఒకసారి ఖమ్మం దగ్గర ఉంది, ప్రకాశం డిస్టిక్. సో ఖమ్మం నుంచి మీకు ఎక్కడికంటే అక్కడ డిస్టెన్స్ చూసుకోండి, ఎంత వస్తుంది మీకు క్లారిటీగా అర్థమైంది. మొత్తం డ్రిప్ సిస్టమ్ అనమాట. చూడండి మొత్తం వాటర్ ఎలా వస్తున్నాయి కిందకి. సో మనం ఏంటంటే వాళ్ళు తిప్పుకుంటే మొత్తం వాటర్ వస్తాయి. వాళ్ళు చెప్పినట్టే నీట్గానే ఉన్నాయి మొక్కలు, అయితే ఇబ్బంది ఏం లేదు. మనకి ఇది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. మన పొలంలోకి అయితే కరెంటు అంత నీట్గా ఉందన్నమాట. ఇటు పక్క బోర్ ఉంది, బోర్ కూడా వాటర్ వస్తున్నాయి. మొత్తం 3 బోర్లు అని చెప్పా కదా, అక్కడ ఒక బోర్, ఇక్కడ ఒక బోర్, ఇంకో బోర్ లోపల ఉంది. మొత్తం 3 బోర్లు దీనికి. షెడ్లు ఉన్నాయి కదా, అవి 2 కూడా దీని కిందకే వస్తాయి. ఆ ల్యాండ్ కూడా జస్ట్ ఆ మూలలో నుంచి ఇటు వస్తే ఇలా కిందకి ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట మొక్కలు మొత్తం. మీకు అన్నీ ఏంటంటే డ్రోన్ షాట్లో చాలా బాగా క్లారిటీ కనపడిద్ది. మనకి కొంచెమే ఎంటీ ల్యాండ్ ఉంది, లోపల ఇంకో 1 ఎకరం వరకు ఎంటీ ల్యాండ్ ఉంది. లోపల ఎంటీ ల్యాండ్లో వీళ్ళు ఖర్జూరం వేస్తున్నారు ఆల్రెడీ. అక్కడ నిమ్మ చెట్లు అయితే లేవు, ఆ ప్లేస్లో ఖర్జూరం ఉన్నాయి. ఇదేమో నిమ్మ చెట్లు ఏం వేయలేదు, కానీ ఇక్కడ మొత్తం మొక్కజొన్న వేసింది. సో మనకి ఎన్ని బాట అయితే ఇలా ఉంటుంది, చెలుగు వచ్చే బాట. ఆ పక్కన లెఫ్ట్ సైడ్ షెడ్లు ఉన్నాయి కదా, అవి 2 కూడా ఈ పొలం వాళ్ళే అనమాట. అవి కూడా మన కిందకి వచ్చేస్తాయి మొత్తం. సో చూడండి దారి కూడా బాగుంది. ఇలాగ 1.5 కిలోమీటర్ అలా ఉంది.
తర్వాత మళ్ళీ మొత్తం తార్ రోడ్డే. ఇంక ఇది ఎండ్ అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా పైన వాళ్ళది, ఏరియా వాళ్ళది. ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే మీకైతే చాలా క్లారిటీ చూపించాను అనుకుంటున్నాను. డ్రోన్ వ్యూస్ కూడా చాలా బాగా తీసానని అనుకుంటున్నాను. మీకు వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఎండకు వచ్చానమాట, దోలు తీరిపోతుంది మాకు. ఇంకా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలన్నా నాకు కాల్ చేయండి, మీకు పంపిస్తాను. 17.5 ఎకరా నిమ్మ తోట. నాకు తెలిసి ఆఫ్ ప్రైజ్లో చాలా తక్కువ రేట్ అనమాట. మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ని అయితే. సో చేలోకి దారి కూడా చాలా బాగుంది, బాటన్నీ బాగానే, ఏ ఇబ్బంది లేదు. సో డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నాకైతే కాల్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. బికాజ్ ఏంటంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో కాస్ట్ ఎంత ఉంది, ఎక్కడ ఎంత ఉన్నాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ నేను మీ ముందు తీసుకొస్తాను. బాయ్ బాయ్.